ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని దర్శించటానికి వచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వారి వారి మానసిక స్థితిని బట్టి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అందులో ఒకరు భగవద్గీతలో చెప్పినటువంటి విషయాన్ని ప్రస్తావించారు. ఏమిటిది? భగవద్గీతలో బుద్ధి యోగం వల్ల, గురు శుశ్రూష వల్ల, విచారం వల్ల ఆత్మలాభం పొందవచ్చును అని అన్నారే, అది ఏ విధంగా సాధ్యమవుతుంది, ఏ విధంగా మనం చూడాలి అన్నప్పుడు మహర్షులు వారు స్పందిస్తూ, ఈశ్వరో గురురాత్మేతి, ఆ భగవంతుడు ఎవరో కాదు, గురువే. ఎవరా గురువు? నీ ఆత్మే గురువు. ఇది అర్థం చేసుకోవటం చాలా కష్టం. సామాన్యంగా భౌతికంగా ఉన్నవారిని గురువుగా భావించటం ఈ మాయలో జరుగుతూ ఉంటుంది. కానీ గురువు భౌతికం కాదే, నీవు భౌతికం కాదే, నీవు ఆత్మవే, గురువు ఆత్మే కదా. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? కాబట్టి ఈశ్వరుడు అంటే నీవు అనుకునే ఆ దైవము, నీవు భావించే గురువు, నువ్వు ఎదురుగుండా చూస్తున్నావు గురువుని. నీ స్వరూపం నీకు తెలియదు. ఆత్మ అంటే ఏమిటో నీకు తెలియదు. నేను ఉన్నానన్న ఎరుక ఏదైతే ఉందో అది ఆత్మ. ఈ మూడు కూడా ఏ మూడు? నీవు అనుకునేటటువంటి భగవంతుడు, నీవనుకునే దేహంతో ఉన్నటువంటి గురువు, నేను ఉన్నానన్న ఎరుక, ఈ మూడు కూడా అభేదములు. వాటిల్లో భేదం లేదు నాయన. నీలో ఇప్పుడు ద్వంద్వ భావన, భేద భావన ఉన్నంత వరకు నీవేమనుకుంటావు? గురువు నీకు అన్యం అనుకుంటావు, వేరుగా ఉన్నాడు అనుకుంటావు. ఆదిశంకరులు సహితము కాళీలలో కేరళ ప్రాంతాల్లో జన్మించినప్పటికీ తాను గురువు కోసం కాలినడకన హిమాలయస్ దాకా వెళ్ళటం జరిగింది కదా, గురువుని వెతుక్కుంటూ. కాబట్టి గోవింద భగవత్పాదుల వారు దర్శనం చేసినప్పుడు సత్యాన్ని వివరించటం జరిగింది. సరే, ఆ విషయం కాస్త పక్కకు పెడితే, ఆయనకే అన్వేషించాడా లేదా? తన్నెవరు ఉద్ధరిస్తారు, తనకెవరు మార్గం చూపిస్తారు, ఈ బంధాల నుంచి నేను ఎలా బయటపడగలను అనే తపనతో ఆదిశంకరులు బయలుదేరారు. ఇక్కడ కూడా నీవు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు మరి భగవంతుడు నీతో మాట్లాడాలి కదా, నిన్ను సరిచేయాలి కదా. ఏ రూపేణ వస్తున్నాడు? అదిగో గురు రూపేణ ఆయనే నీ దగ్గరికి పంపిస్తాడు. ఆ పంపించినప్పుడు నీవు ఆయనతోటి సంభాషణ చేసినప్పుడు, సేవించినప్పుడు ఆయన అనుగ్రహం చేత నీకు సత్యాన్ని బోధిస్తాడు. నీవేది కాదో చెబుతాడు. నీవే ఆత్మవై ఉన్నావని సూచిస్తాడు. అప్పుడే కదా లోపల ఉన్నటువంటి సత్యస్థితి,
ఆ సారము నీకు బోధపడుతుంది. ఒక విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో, సత్యము ఒకటే ఉంటుంది, కానీ ఇక్కడ అహంకారములు, వ్యక్తిత్వాలు అనేకంగా కనపడతాయి. అందుకనే ఇంకా స్పష్టం చేస్తున్నారు, నేను ఏకము, నాకని ఎవరూ లేరు. ఆత్మదృష్టితో, జ్ఞాన దృష్టితో చెబుతున్నటువంటి మాటలని మనం జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకోవలసిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. అన్యులెవడిని వాడును కాదు, నేనెవడినో వాడినో అట్టివానిని, నేనెవ్వనే కానను, నా వానిగా నేనెవరిని చూడను. అంటే అర్థం ఏంటి? తరతమ భేదం లేకుండా వీడు నా వాడని, వాడు పరాయి వాడని, వాడి మిత్రువని, ఇది శత్రువని అటువంటి భావన లేదు అన్నటువంటి విషయాన్ని చెబుతున్నారు. ఆత్మ ఒకటే ఉంటుంది. మరి ఇక్కడ సృష్టిలో అనేకమైనటువంటి జీవులు కనపడుతుంటారు. ఇక్కడ ఇన్ని జరుగుతున్నా, ఇక్కడ ఇన్ని ఉన్నా ఆత్మకి దానికి ఎట్టి సంబంధము లేదు. అసలు దేహంతోనే సంబంధం లేదు. దేహాత్మబుద్ధి ఉన్నంత వరకు దేహము నాది అనుకోవటమే తప్ప దేహం చెప్పిందా అది ఉన్నట్టు లేదు కదా. కనుక నీవు విచారం చెయ్యవలసింది, ఈ దేహాత్మ బుద్ధి కలిగిన మాయా నేను ఉన్నదేమో చూడు. ఒకే విషయాన్ని పలు గ్రంథాలు సూచిస్తున్నాయి, అదే సెల్ఫ్ రియలైజేషన్. ఆత్మ సిద్ధి అయి ఆల్రెడీ ఉన్నది. ముఖ్యంగా ఏది కొత్తగా రాదు. ఇక్కడ గతంలో చెప్పుకున్నట్టు జీవులు, జీవాత్మలంటూ ఎవరూ లేరు. ఉన్నది ఒకటే ఆత్మ, అహం ఒక్కటే. అహంకారాలు ఎక్కులుగా అధికంగా కనపడుతుంటాయి. మరి అవన్నీ ఏకమైనవా? ఏకమైనాయా? అంతా అహంలో నివే కదా. ఆత్మను విడిచేవి లేవు కదా. మాయలో నువ్వు ద్వైతాన్ని చూస్తావు, జీవుణ్ణి, జగత్తుని, ఈశ్వర భావన కలిగి ఉంటావు. నీలాగే అన్యులను చూస్తావు. వీరందరూ ఎక్కడున్నారు? నీలోనే ఉన్నారు. నీ మూలమేమిటి? ఆత్మే కదా. కాబట్టి ఇంత జరిగిన అహమిక వల్ల, వ్యక్తిత్వం వల్ల ఈ ఆత్మ అహం స్ఫురణ ఎన్నటికీ అది బాధితము కాదు. నేను ఉన్నాను అనేది ఒకటే సత్యము, నేను మాత్రమే సత్యము. ఇక ద్వైతానికి పరిధులున్నాయి, దాన్ని పరిహరించటమే నీవు చెయ్యవలసింది. ఇక్కడ నీకు అంతా అన్యంగా కనపడుతుంది. అన్యత్వం కనపడింది అంటేనే మాయలో ఉన్నట్టు లెక్క. దేహమన్యము, సంసారమన్యము, జగత్తన్యము, మరి దైవం కూడా నీకు అన్యమే కదా. ఆత్మ కూడా నాకు తెలియటం లేదు, అన్యంగా ఉందనే నీవు భావిస్తున్నావు శుభ. కాబట్టి అన్యత్వానికి మూల కారణం
ఇదిగో ఈ చిచ్చడ గ్రంథి అటు జడము కాదు, ఇటు చైతన్యము కాదు, మధ్యలో ఒక ముడి రూపేణ, ఒక మాయా రూపేణ దేహ పరిమాణంతో ఇది ప్రకాశిస్తూ ఉంటుంది. మరి ఎట్లాగండి దీనికి ఏమిటి స్ట్రెంగ్త్? వాసనలు, కోరికలు, బంధాలు, రాగద్వేషాలు, అరిషడ్ వర్గాలు, పురాకృత సుకృత కర్మ విశేషాదుల చేత ఇది అనుక్షణము పుడుతూ చస్తూ ఉంటుంది. ఆలోచన వచ్చినప్పుడు దేహాలు ఆశ్రయించబడతాయి, ఆలోచన లేనప్పుడు ఆత్మ అంచునే ఉంటుంది. ఇదిగో నిద్రావస్థలో ఉన్నట్టు. మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఏది నీవు కాదో సూచించటమే కానీ ఆత్మజ్ఞానాన్ని ఎవరు నీ చేతిలో పెట్టరు, సూచించరు, కుదరదు. ఎందుకని? కాసేపు నీవు నిద్రపోతుంటేనే నిద్రలో ఏముందో నీవే చెప్పలేవే. మరి తురీయ స్థితిలో ఉన్నటువంటి అహం స్ఫురణని, ఆ దరిదాపుల్లో ఈ అహంకారం మనస్సు లేదే, అవస్థలు లేవే, సృష్టి లేదే, మరి ఏ విధంగా ఈ మనస్సు చెప్పగలదు, ఈ వ్యక్తిత్వం చెప్పగలదు? కాబట్టి సూచనలకు మాత్రమే జ్ఞాని చేస్తాడు, ఏది కాదో చెబుతాడు. ఏదై ఉన్నావో అనుగ్రహం చేత అది ప్రకాశించాలే తప్ప దానిని ప్రకాశింప చెయ్యగలిగిన వస్తువేది ఈ ద్వైతంలో, ఈ మాయలో ఏదీ లేదని గ్రహించు. ఎవరూ నీకు ఆత్మజ్ఞానం అందించరు, అది గురువు నుంచి రాదు, పవిత్ర గ్రంథాలలో ఉండదు, ఆకాశం నుంచి ఊడిపడదు. నీవే అదే ఉన్నావు అని అనుగ్రహము చేత అది ప్రకాశిస్తేనే తప్ప వేరు మార్గము కానీ, వేరు సాధన కానీ, సాధించేవాడు కానీ లేడు లేడు లేడని నీవు గ్రహించు. మనం ఇక్కడ ఎన్ని చెప్పుకున్నా ప్రశ్న మిగిలే ఉంటుంది, నన్నేం చెయ్యమంటారని. నీవు ఇంతవరకు నీతో కలిపి నీవు చూస్తున్నది సత్యమన్న భావన ఉంది కదా. సంసారము సత్యము, జగత్తు సత్యము, బాధ్యత సత్యము, ఇతరులు సత్యము, వాళ్ళేమనుకుంటారో అని భావించటము సత్యము, జనన మరణాలు సత్యం అనుకుంటున్నావా? విచారించు. అవిచారం వల్ల నీకు దుఃఖం కలుగుతుంది, విచారించటం వల్ల ఇదంతా కూడా మాయాజనితమని, ఉనికి లేనిదని నీవే గ్రహిస్తావు. ఇది సత్యం అనుకోవటం వల్ల నీవు బంధాలను పెంచుకున్నావు. అందుకని ఇంద్రియ వ్యాపారముల జోలికి పోకుండా తీవ్ర వైరాగ్యము కలిగి నీవెప్పుడైతే నిలిచి ఉంటావో అప్పుడు నీకు వద్దన్న నీ సహజత్వమే అనుగ్రహము చేత అది ప్రకాశించి నీ సహజ స్థితిని అది రివీల్ చేస్తుంది. నీవు తెలుసుకోవటం కాదు. ఎందుకని నీవు తెలుసుకోలేవు? సర్పరజ్జు భయభ్రాంతిలో సర్పం తెలుసుకోగలదా తాడు ఒకటి ఉన్నదని? ఇక్కడ కూడా అంతే. ఈ మాయా నేను, ఈ దేహాత్మ బుద్ధి కలిగిన అహంకారము ఉనికి లేనిది, ఒకదాని మీద ఆధారపడి ప్రకాశించేది. అది ఎలా తెలుసుకోగలదు? తెలుసుకునే నేను, తెలియబడే నేను అంటూ రెండు నేనులు ఉండవు కదా. ఉన్నది ఒకటే నేను. ఆ నేను అదే ఇరుక, అదే అవేర్నెస్,
అదే స్వయం ప్రకాశము, అదే ఉన్నానన్నటువంటి జ్ఞానమయ అనంతత్వ ఏకైక సత్యస్థితి అని మనం ఇక్కడ మాయలో చెప్పుకోవచ్చు. మంచిది. భవనమే నీ సహజత్వము, నీ ధర్మం కూడా.